సో ఈ మధ్యకాలంలో మనం ఎక్కడ చూసుకున్నా వైఫ్స్ హస్బెండ్స్ మీద రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. కొట్టడం, తిట్టడం, మొన్న లిటరల్గా ఒక ఆమె పాము నిడిచి చంపేయడం, ఇలాంటివి చాలా చూస్తున్నాం. సో వీళ్ళకు ఇంకొక అమ్మాయి అయితే వాళ్ళ హస్బెండ్ మీద లిటరల్ కూర్చొని టార్చర్ పెట్టి ఆమె వాళ్ళ అత్త కలిసి అంటే వాళ్ళ మమ్మీ కలిసి కొడుతూనే ఉన్నారు. అసలు మన ఇలా ఇబ్బందులు పడే భర్తలు చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఏం చేయలేరా వాళ్ళ వైఫ్లని? ఎందుకు చేయరాదు? వీళ్ళు కూడా మంచిగా కేసులు పెట్టుకోవచ్చు. చాలా మంది తెలియదు ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళకి ఫేవర్ లేదంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసులు ఇవన్నీ ఉన్నాయి. 498 వేయొచ్చు. గృహహింస చట్టం కింద వీళ్ళు కేసులు వేసుకోవడము, వాళ్ళు తిరగడము, వీళ్ళు ఏదో ప్యాకేజీలు కేసులు పెట్టడము అన్నీ కలిపేసి, అంటే ఏదో ఏమంటారు ఒక ప్యాకేజ్ అది లిటరల్గా అన్నీ కలిపి వేసేస్తారు. వాళ్ళ హస్బెండ్ని టార్చర్ పెడుతూ ఉంటారు, కోర్టు చుట్టూ తిప్పుతుంటారు. బట్ అబ్బాయిలు కూడా అంటే హస్బెండ్స్ కూడా వాళ్ళ వైఫ్ నిజంగా చెప్పంటే కేసెస్ వేయొచ్చు. రీసెంట్గా ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు కూడా వేయొచ్చు అని చెప్పేసి కోర్టు నిర్ధారించింది. డొమెస్టిక్ వైలెన్స్ కేసు అని ఎందుకు అంటున్నామంటే ఇంట్లో అయ్యేది ఏది కూడా డొమెస్టిక్ వైలెన్స్. అది హస్బెండ్ వైఫ్నా హస్బెండ్ అనేది మాకు సంబంధం లేదు. ఎవరైనా హస్బెండ్ వైఫ్నైనా వైఫ్ హస్బెండ్ కానీ టార్చర్ పెడుతుంటే వెళ్ళి కేసు పెట్టుకోవచ్చు. అదొకటి. ఇది కాకుండా ఒకవేళ ఆడవాళ్ళు కనుక ఏదైనా తప్పుడు కేసు పెట్టింది అనుకోండి, హస్బెండ్ వెళ్ళేసి సెక్షన్ 182 ఆఫ్ సిపిసి కింద చెప్పొచ్చు ఇది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని చెప్పేసి. అండ్ 211 కూడా ఏంటంటే ఫాల్స్ కేసు పెట్టిందని చెప్పేసి కూడా సెక్షన్ 211 కింద కూడా వీళ్ళు వేసుకోవచ్చు. అది కాకుండా 120B సెక్షన్ కింద ఏంటంటే కాన్స్పిరసీ చేసి, అంటే ఈయన చుట్టూ ఏం లేకపోయినా కూడా ఏదో కాన్స్పిరసీ చేసి బూర్బుటాన్ని చేసి నా మీద కేసు వేసిందని చెప్పేసి 120B కింద కూడా వేసుకోవచ్చు. ఇది కాకుండా ఈమె అనవసరంగా ఏం చేయముందు కొట్టిండు, తిట్టిండు, అది ఇది అని చెప్పేసి కోర్టులు కేసేసి డిఫేమేషన్ చేసిందా, పరువు నష్టం చేసిందా, అట్లా డిఫేమేషన్ వేసుకోవచ్చు. సెక్షన్ 499 అండ్ 500 ఆఫ్ ఐపీసీ కింద అట్లా కూడా వేయొచ్చు. డొమెస్టిక్ వైలెన్స్ కేసు కూడా వేయొచ్చు. సో ఇవన్నీ వేయొచ్చు. ఇది కాకుండా ఒకవేళ కనుక ఆయనని కోర్టు చుట్టూ తిప్పి కేసులు వేసి 498 వేసి ఎఫ్ఐఆర్ చేయించింది అనుకోండి, ఆర్టికల్ 226 కింద 32 కింద కూడా క్వాష్ చేయించుకోవచ్చు హైకోర్టులో డైరెక్ట్గా. అంటే ఈ కోర్ట్స్ ఏం సంబంధం లేకుండా డైరెక్ట్ హైకోర్టులో వేయి ఈ కేసెస్ అన్ని కూడా నా మీద ఫాల్స్ చేసిండ్రు, ఇది క్వాష్ చేయండి అని చెప్పేసి హైకోర్టులో డైరెక్ట్ కడవచ్చు. అట్లా ఆయన మీద ఉన్న అంటే హస్బెండ్స్ మీద ఉన్న కేసెస్ అన్నీ కూడా తీపిచ్చేసుకోవచ్చు. సో చాలామంది ఇవన్నీ తెలియక సఫర్ అవుతూ సంవత్సరాల కొద్దీ కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు. కోర్టుల చుట్టూ తిరగకండి. మీరు చేసేది తప్పు కాదు, మీరు అసలు చేసిన తప్పే లేదు, అన్ని ఫాల్స్ అలిగేషన్స్ ఉట్టి లేనిపోని ఆరోపణలు పెట్టి మీద కనుక కేసు పెడితే మీరు వెళ్ళి హైకోర్టు నుంచి క్వాష్ చేయించుకోవచ్చు. అండ్ దాన్ని కౌంటర్ క్లెయిమ్ కూడా వేసుకోవచ్చు. అన్నిటికీ మీకు ఉంది. సో ఏంటంటే బేసిక్గా కావాల్సింది ఏంటంటే ప్రాపర్గా ఒక అడ్వకేట్ని కలిసి అడ్వైస్ తీసుకొని ఫర్దర్ వేయండి. సో ఓన్లీ ఆడవాళ్ళ ఫేవర్లు ఉన్నట్టు మాత్రం అనుకోవద్దు, మగవాళ్ళ ఫేవర్లో కూడా డెఫినెట్గా లా ఉంది, సెక్షన్స్ ఉన్నాయి. ఓకే.